హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎస్ఐఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ జాబితా సవరణ అనేది అయితే ఈ ఓటరు జాబితా సవరణ అనేది బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ వారి సమక్షంలో అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క ఓటరు జాబితా సవరణ వైసీపీ టీడీపీ మధ్య చిచ్చు రేపినట్లు సమాచారం. ఏదైతే మై టీడీపీ యాప్లో అక్కడ ఏదైతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ను ఆ యాక్సెస్ను తెలుగుదేశం పార్టీ యాప్లో మై టీడీపీ యాప్లో విజిబుల్ కావడంతో వైసీపీ అయితే అలర్ట్ అయింది. ఖచ్చితంగా ప్రతి బూత్కు వైసీపీ 50 ఓట్లను డిలీట్ చేసే విధంగా టీడీపీ కక్షపూరితంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 175 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఏదైతే టీడీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఓట్లను తొలగించే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, అలాగే దీనికి వారు ఇప్పటికే సమాయత్తం అయ్యారని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ప్రతి బూత్లో టీడీపీకి చెందిన ఓటు ఒక్కడు కూడా పోకుండా మేల్కొని ప్రతి బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ అసిస్టెంట్లు పార్టీకి చెందిన వారు ఖచ్చితంగా వాటిపై రోజు సమీక్ష చేస్తూ ఎవరు ఎన్యూమినేటర్ ఫామ్ను ఎవరు సబ్మిట్ చేస్తున్నారు, ఎవరు సబ్మిట్ చేయట్లేదని వాటిని మరలా బ్యాకప్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఓటు వెళ్లకుండా ఖచ్చితంగా మరలా ఒకవేళ ఈ ఓటు ఎన్యూమరేటర్ ఫామ్ ఇవ్వకపోతే అది ఓటు డిలీట్ అయితే మరలా ఓటు పెట్టుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా శ్రేణులు కూడా సమాయత్తం అవ్వాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మొత్తానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ టీడీపీ అయితే వైసీపీ ఓట్లను తీయటానికి ప్రయత్నిస్తుందని వైసీపీ, అలాగే వైసీపీ అయితే టీడీపీ ఓట్లను తీయడానికి ప్రయత్నిస్తుందని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క ఓటరు జాబితా సవరణ అనేది జూలై 14 వరకు తెలుగు రాష్ట్రాల్లో జరగబోతుంది. కాబట్టి జూలై 31 తారీఖు ఫైనల్ జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ అయితే అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. మొత్తానికి ఈ యొక్క టీడీపీ వైసీపీలు ఈ యొక్క చిచ్చును కంటిన్యూ చేస్తాయి. ఎందుకంటే ఓటరు జాబితా సవరణ అనేది ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో చూసాము. తమిళనాడులో దాదాపు 90 లక్షల ఓట్లు, అలాగే పశ్చిమ బెంగాల్లో 1 కోటి ఓట్ల దాకా డిలీట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రాల్లో ఎన్ని డిలీట్ అవుతాయి, అసలు రాష్ట్రంలో ఎంతమంది నివాసం ఉంటున్నారు, నివాసం ఉంటే డిలీట్ చేస్తారు, నివాసం ఉండకపోతే డిలీట్ చేస్తారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ జూలై 31 తారీఖు ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత ఇది వెల్లడవుతుందని టీడీపీ వైసీపీ వర్గాలు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపై తగు చర్యలు తీసుకొని ఎవరు ఓట్లు డిలీట్ చేయకుండా ఖచ్చితంగా ఎన్యూమినేటర్ ఫామ్ జమ చేసిన వారి ఖచ్చితంగా ఓటు ఉండాలని, ఖచ్చితంగా ఎవరైతే జమ చేయలేదో వారిని డిలీట్ చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్కు టీడీపీ వైసీపీ ప్రతినిధులు అయితే విన్నవించారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగుతుందా, లేకపోతే ఇటువంటి వివాదాలు ఇబ్బందులతో ఇలానే కొనసాగుతుందనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.